హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నేను కోకోనట్ ఆయిల్తో హెయిర్ ఫాల్ ఎక్కువ ఉందనేసి ఇట్లా చేసుకుంటూ అంటాను. ఇప్పుడు బ్లాక్గా మంచిగా హెయిర్ ఫాల్ కాకుండా హెయిర్ మంచిగా పొడవుగా వస్తాయి. మందారం పూలు, ఇది మా సైడ్ అయితే ఇవి నల్లికాయలు అని చెప్తారు. ఉసిరికాయల మాదిరి చిన్నగా ఉంటాయి. ఒక స్పూన్ మెంతులు తీసుకొని కొద్దిగా దంచుకున్నాను. ఇవి మందారం ఆకులు, కొద్దిగా ఆలోవెరా తీసుకున్నా. అట్లే ఒక 10 రెమ్మల కరివేపాకు తీసుకున్నా. ఇప్పుడు ఈ కోకోనట్ ఆయిల్ని ఒక కుండలోకి తీసి వేసుకుంటున్నా. ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్ కాబట్టి గడ్డ కట్టింది. ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే ఖచ్చితంగా గడ్డ కడుతుంది. చూడండి ఎంత మంచి గడ్డ కట్టిందో. అర-లీటరు 200తో తీసుకున్నా నేను. ఇక్కడ టెంకాయ చెట్లు ఎక్కువ, కేరళకు దగ్గర కాబట్టి ఇక్కడ కొబ్బరి నూనె మంచిగా ఉంటుంది. మా ఇండ్ల దగ్గర ఒక ఆమె తయారు చేస్తుంది, బాగా మంచిగా తయారు చేస్తుంది. మా ముందే టెంకాయలు పగలగొట్టి ఆ కొబ్బరిని క్లాత్తో తుడిచి తేమ లేకుండా ఎండబెట్టి మంచిగా మిషన్ పట్టించుతుంది. 200తోనే ఇస్తుంది, అర-లీటర్ 200. ఇది నైట్ తీసుకున్నాను, రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టాను. నైటు మార్నింగ్కి ఇట్లా గడ్డ కట్టేసింది. ఒరిజినల్ది అయితే ఖచ్చితంగా గడ్డ కడుతుంది. ఇప్పుడు నేను గ్యాస్ వెలిగించుకుంటున్నా. ఇదంతా కరగనిద్దాం, ఈ ఆయిల్ అంతా కరిగిపోవాలా. చూడండి ఎంత గడ్డ కట్టిపోయిందో, రాయి మాదిరి తయారైంది. ఇదంతా బాగా కరిగిపోనిద్దాం. మంచి స్మెల్ వస్తుంది కరుగుతుంటే. చూడండి ఎంత బాగా కరుగుతుందో. ఒరిజినల్ కాబట్టి మంచి స్మెల్, కానీ మంచి స్మెల్ వస్తుంది. ఎవరికైనా కావాలంటే చెప్పండి, కొరియర్ చేస్తాము. మంత్లీ ఒక 1/2 లీటర్ తీసుకొని నేను ఇట్లే కాచి పెట్టుకుంటా. పిల్లలకు కానీ ఈ ఆయిలే పెడతాను. మా చిన్నోడికి బ్రౌన్గా ఉన్నాయి పుట్టినప్పుడు హెయిర్, ఇప్పుడు కొద్దిగా బ్లాక్ కలర్ వచ్చినాయి. అందరూ ఏం చేస్తావు చిన్నోడికి మంచిగా ఉన్నాయి ఇప్పుడు హెయిర్ అని అంటారు. ఈడ మా పక్క వాళ్ళందరూ అప్పుడు పుట్టినప్పటి నుంచి చూసినారు కాబట్టి వాళ్ళకి తెలుసు హెయిర్ ఎట్లుండింది మా చిన్నోడికి. నేనైతే ఈ ఆయిలే వేసి పెడతాను చిన్నపిల్లలకు కానీ. ఇది ఇంకొద్ది కాగనిద్దాం. మంచిగా ఇప్పుడు మరిగింది, అంతా గడ్డ అంతా కరిగిపోయింది. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఫస్ట్ మందారం పువ్వు వేసుకుంటున్నా. ఒక 20 దాకా తీసుకున్నా. ఇట్లా ఈ నల్లికాయలాకు, చిన్న ఉసిరో ఏదో అంటారు, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి. మా కడప సైడ్ అయితేనా నల్లికాయలు అంటారు. అట్లే మందారం ఆకు వేసుకుంటున్నా. ఒక 20-30 లీవ్స్ వేసుకోండి, ఏం కాదు. ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. సిమ్లో పెట్టుకొని వేసుకోండి. లీవ్స్ వేసినప్పుడు చిట్లుతుంది, కొద్దిగా భద్రంగా చేసుకోండి. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు కరివేపాకు, మెంతి పౌడర్ది అంతా వేసుకుంటాను. ఆలోవెరాని ఇట్లా కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసులాగా. ఇంక ఇవన్నీ వేసేసుకుంటున్నా. ఆలోవెరా, మెంతులను కొద్దిగా అట్లా దంచుకున్నాను, కొద్దిగా పౌడర్ మాదిరి. ఇవన్నీ వేసుకుందాం. వేసిన తర్వాత అన్నీ కలుపుకుందాం.
సిమ్లోనే పెట్టుకోండి ఫ్లేము. ఇవన్నీ బాగా ఆయిల్లో వేగిపోవాలా, వాటి రసం అంతా ఆయిల్కి పట్టిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఆయిల్. ఇంకా బాగా వేగనిద్దాం. ఇవన్నీ ఆకులు అన్నీ వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అయినా బాయిల్ చేసుకోండి సిమ్లోనే. మంచిగా ఉంటుంది స్మెల్ బాగుంటుంది, హెయిర్ ఫాల్ కాదు. ఇది ఇట్లా వేగనిద్దాం. భువన్ ఏం చేస్తున్నాడో చూద్దాం. నిన్న వినాయక చవితికి ఇట్లా డెకరేషన్ చేసినాము మా ఇంట్లో. చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నాము. 1 డేకే నిమజ్జనం చేసేసాము. ఏమా ఎవరిని? అమ్మ ఊరికి పోయిటానా? అప్పుడియా కుట్టి హాయ్ సొల్లు అంకుల్కి. అంకుల్కి అని చెప్తేనే చెప్తాది, లేకంటే చెప్పదు ఆ పిల్ల. జున్నమ్మా చిన్నోడా ఏం బొమ్మ భువన్, ఏం సెట్ చేసినావు? డైనోసర్ అది, ఇట్లా చూపి. ఆయిల్ ఎట్లుందో చూద్దాం. కుట్టి రాత్రి 10 వరకు ఈడే ఉన్నింది. ఇంటికే పోదు, ఈడే తింటుంది, ఈడే ఉంటుంది, ఆడుకుంటానే ఉంటుంది ఎంతసేపు అయినా. చూడండి ఆయిల్ ఎంత మంచిగా బాయిల్ అయిందో. ఆకు మనము తాలింపు పెట్టేటప్పుడు టపటప అంటుంది చూడండి, అట్లుంది కరివేపాకు. ఇట్లా ఇంకా మంచిగా వేగిపోవాల. ఇంకా ఒక 2 మినిట్స్ వేగనిద్దాం. ఆలోవేరా కానీ మంచిగా వేగింది. స్మెల్ మాత్రం చాలా బాగుంది. హెయిర్ కానీ మంచిగా ఉంటుంది. కంజు పిట్ట అది ఎంత బాగుందో. ఇంట్లోనే, బయటికి పోదు అసలు, ఇంట్లోనే ఉంటుంది. కిలో ఒకరు కుట్టి ఒకరు కుట్టి వాళ్ళు ఒకరు వాళ్ళు ఏడు. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. అబ్బో ఇంకా ఆఫ్ చేసుకుందాం గ్యాస్.
ఇది బాగా చల్లారిపోయిన తర్వాత వడగట్టేసి ఒక బాటిల్కి వేసుకుందాం. ఇదంతా మంచి ఆయిల్ అంతా పక్కకి వడగట్టేసుకుందాం. ఫస్ట్ ఇదంతా చల్లారాల. చూడండి ఎట్లా సౌండ్ వస్తుందో. ఇట్లా ఒక గిన్నెలోకి వడగట్టుకుంటున్నా. ఇట్లా వడగట్టుకున్న తర్వాత చల్లారని దీంట్లో ఇంకా ఆయిల్ ఉంది. ఇట్లా సైడ్కి పెట్టండి, అది ఒక పక్కకు వస్తుంది ఆయిల్ అంతా. చూడండి ఇట్లా అన్నప్పుడు ఒక గ్రీన్ తైలం లాగా తయారైంది. ఎంత మంచిగా ఉందో. ఇది చల్లారిన తర్వాత ఒక బాటిల్కి వేసుకోండి. మనం మామూలుగా ఆయిల్ పెట్టుకున్నట్లే పెట్టుకోవాలి అంతే. ఇదేమన్నా వేరే మాదిరి ఏం లేదు. వీక్లీ 3-4 టైమ్స్ పెట్టుకోండి. బాగా హెయిర్ గ్రోత్ అవుతుంది, నల్లగా వస్తాయి హెయిర్. మెయిన్ హెయిర్ ఫాల్ ఉండదు. ఫైనల్లీ ఇట్లా తయారైంది ఆయిల్.